ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఆ క్రేజీ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఏ స్టార్ హీరో క్రియేట్ చేయని సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ ని డబుల్ చేస్తూ సన్ పిక్చర్ సంస్థలో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. ఇటీవలే తన బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా కోసం 800 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నాడు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఈ సినిమా స్కైఫై కాన్సెప్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పటి వరకు నేషనల్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదగబోతున్నాడంటూ కామెంట్స్ వినిపించాయి. ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీస్ పై ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటి వరకు మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాలోనే కనిపించింది. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి సినిమాల్లో మల్టీవర్స్ కాన్సెప్ట్ తో ఎక్స్ట్రాడినరీ సినిమాలు చేశారు హాలీవుడ్ మేకర్స్. ఇప్పుడు అలాంటి మల్టీవర్స్ కాన్సెప్ట్ నే ఫస్ట్ టైం మన తెలుగులో పరిచయం చేయబోతున్నాడట దర్శకుడు అట్లీ. ఈ సినిమా కోసం 2 డిఫరెంట్ వరల్డ్స్ ని క్రియేట్ చేయబోతున్నాడట. ఒక వరల్డ్ లో క్రియేట్ అయిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇంకో వరల్డ్ నుంచి అల్లు అర్జున్ వచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారట. ఇదే కాన్సెప్ట్ తో ఇప్పటికీ హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. మరి అలాంటి సరికొత్త కాన్సెప్ట్ ని అంతకు మించి రేంజ్ లో తెరపై ఆవిష్కరించబోతున్నాడా దర్శకుడు అట్లీ. ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో అటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న ఆడియన్స్ ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ కి చేరుతుందని, దాని తర్వాత అదే రేంజ్ లో వరుసగా సినిమాలు వస్తాయని, టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంటుందంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని కేవలం ఇండియన్ లాంగ్వేజ్ లో కాకుండా ఫస్ట్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా షూట్ చేసి రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.